మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో అందరూ క్షేమమే కదా? సంతోషం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ కలుగునుగాక. ఈ డిసెంబర్ నెలలో ఈ క్రిస్మస్ వాతావరణంలో మీకు నేను క్రిస్మస్ శుభాలు కూడా తెలియజేస్తున్నాను. యేసయ్య ఈ లోకంలోనికి రావటం వెనక ఉన్న ప్రతి దీవెన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. దేవుడి మాటలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు జన్మించాడు. కన్యమరియ గర్భాన. కన్యమరియ గర్భాన అన్న ప్రతిసారి మీకు అర్థం అవ్వాల్సిన చక్కటి మాట ఏంటంటే, ఆయన జన్మించినట్లు ఇంకెవరూ జన్మించలేదు. ఆయన పుట్టుక ఒక ప్రత్యేకమైంది. కన్యమరియ గర్భాన జన్మించాడు. తండ్రితో ఏ ప్రమేయం లేదు కనుక యేసయ్య పరిశుద్ధుడు. ఈ మాట మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన దావీదు పట్టణమందు జన్మించినప్పుడు ఆ చుట్టుపక్కల పొలాల్లో గొర్రెల కాచుకుంటున్న గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత దిగి వచ్చి ఈ మాటలు చెప్పాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, వెళ్ళి చూడండి అన్నీ చెప్పాడు. చెప్పటం అయిపోయిన తర్వాత అండి, ఈ సువర్తమానం తెలియచేయటం అయిపోయిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా అక్కడ ఉండి ఒక చక్కని పాట, ఒక చక్కని మాట. ఏమిటది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేస్తున్నారట. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. యేసయ్య పుట్టినప్పుడు సమాధానం అనే పదం ఎందుకు పాడారు? ఎందుకంటే ఆయనే సమాధాన కారకుడు గనక, ఆయనే సమాధానకర్త గనక. అప్పటి కాలపు ప్రజలకి యేసయ్య జన్మించటం ఎప్పుడైతే జరిగిందో ఆ సమయానికి సమాధానం లేదు, నెమ్మది లేదు. యూదులు అనబడినటువంటి ప్రజలకి ఏ నెమ్మది, ఏ సమాధానం లేకుండా చాలా అన్యజనుల ప్రభుత్వం కింద నలిగిపోతూ ఆ రోమా ప్రభుత్వపు వాతావరణంలో ఇబ్బంది పడుతూ అసమాధానంతో చాలా కష్టపడుతున్నటువంటి రోజులవి. ఆ సమయంలో యేసయ్య లోకంలోనికి వచ్చాడు. దేవదూత చెప్తున్నాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం. సమాధాన కారకుడు ఆయన. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో ఒక దైవజనుడిగా చక్కని మాట చెప్పనా? నీ హృదయంలో, నీ జీవితంలో సమాధానం లేకపోతే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన సమాధాన కారకుడు. 2 రకాల సమాధానాలు ప్రభు కలగచేస్తాడు. ఏంటన్నయ్యా అది అంటారా? ఒకటి, సమాధానం అన్నప్పుడు నిజంగా మనకెన్నో కలవరాలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ పరిస్థితులను బట్టి ఏమవుతుందంటే కన్నీటిని అన్నపానాలుగా చేసుకుంటున్నాం. చాలా దుఃఖంతో ఉన్నాం. హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, బరువెక్కింది, వేదన కలుగుతుంది. ఎందుకు ఈ జీవితం అన్నంతగా
ప్రియబిడ్డ, ధైర్యంగా ఉండు. దైవజనుడిగా ఒక చక్కని మాట నేను చెప్తున్నాను మీకు. దేవుని వాక్య ఆధారంతో యేసయ్య మీకు సమాధానం ఇస్తాడు. అసలు ఇంతకీ మీరు యేసు ప్రభువుని మీ హృదయంలోకి చేర్చుకున్నారా? యేసయ్యని నమ్ముకున్నారా? విశ్వసించారా? మందిరానికి వెళ్తారా? రక్షణ పొందారా? ఒకసారి ఆలోచించండి. ఈ సమాధాన కారకుడైన యేసయ్యను మీరు జారవిడుచుకోవద్దు. ఈ సమాధానకర్తను మీరు త్రోసివేసుకోవద్దు. ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. యేసయ్యని మీ గుండెల్లో చేర్చుకో. ఏదో నామకార్థంగా క్రిస్మస్ అంటూ నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను అన్నట్టు కాదండి. యేసయ్యని నమ్ముకో. నీ హృదయాన్ని ప్రభువుకివ్వు. ఆయన నీకు చక్కటి సమాధానం ఇస్తాడు. శాంతి అనుగ్రహించుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లు కాదు, చక్కని సమాధానం ప్రభు ఇస్తాడు. రెండోదిగా ప్రభు ఇచ్చే ఒక సమాధానం చెప్పనా? అసలు ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇది చాలా ముఖ్యం. ఏంటన్నయ్యా అది అంటారా? దేవునితో మనిషికి సమాధానాన్ని ఆయన కలిగిస్తాడు. దేవునితో మనిషికి సమాధానం ఇస్తాడు ఆయన. ఎందుకు సమాధానం అంటారా? మనిషి పాపంలో ఉన్నాడు, పాపి గనక దేవునితో వైరంలో ఉన్నాడు, సమాధానం లేదు. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి కలువరి సిలువలో ఆయన రక్తం కాచి ప్రాణం అర్పించడాన్ని బట్టి దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి ఆ అడ్డుగోడని కూల్చివేశాడు. ఎవరైతే యేసు ప్రభు యొక్క సిలువను ఆశ్రయిస్తారో, యేసయ్యను హృదయంలోనికి చేర్చుకుంటారో, యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందుతారో, వారు దేవునితో సమాధానపరచబడిన స్థితి పొందుకుంటారు. ఈ మధ్యకాలంలో కూడా నేను ఈ మాట మీద చక్కని ప్రసంగం చేశాను. ఈ సమాధానాన్ని కూడా ప్రభు ఇస్తాడు. ఇంతకీ మీరు దేవునితో సమాధాన పడ్డారా? మందిరానికి వచ్చినంత మాత్రాన సమాధాన పడినట్టు కాదండి. చెడు నుండి బయటికి రావాలి, పాపం నుండి బయటికి రావాలి. అప్పుడు నువ్వు దేవునితో సమాధాన పరచబడిన స్థితి పొంది రేపు నిత్య జీవాన్ని పొందుకోగలవు. ప్రభు ఇచ్చే చక్కని సమాధానం జారవిడుచుకోవద్దు. దేవునితో సమాధాన పరచబడు, హృదయంలో నెమ్మది పొందు. ఆయన సమాధాన కారకుడు. ఎవరికి సమాధానం? ఆయనకిష్టులైన వారికి. ఆ మాట అన్నాడుగా, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఇష్టులంటే కొందరు ఇష్టం లేదని కాదండి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే, విశ్వసిస్తే ఆయనకి ఇష్టుడిగా మారుతున్నావు. తద్వారా ప్రభువుని ఆశ్రయిస్తున్నావు గనక నీకు సమాధానం కలుగుతుంది. నీకు యేసయ్య అంటే ఇష్టం అనుకో, నువ్వు కూడా యేసయ్యకి చాలా ఇష్టమే. ఇది దేవుని క్రమం. ప్రభువుని నమ్ముకో, ఆయనకి ఇష్టుడిగా మారు, విశ్వాసం కలిగి జీవించు. ప్రభు మీద అచంచలమైన ఫెయిత్ ఉంచుకో, విశ్వాసం ఉంచుకో. తద్వారా నీకు చక్కటి సమాధానం, చక్కటి సమాధానకారకుడు ఆయన. ఇప్పుడే యేసు ప్రభుకు హృదయాన్ని ఇచ్చి ఆయన ఇచ్చే సమాధానం పొందుకుంటావుగా. నిండైన సమాధానం దేవుడు నీకు దయచేయునుగాక. మీ కన్నీరు తొడవబడునుగాక. సంతోష సమాధానాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సమాధాన కారకుడు అయిన దేవా, మీకు వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, మీకు ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలగాలి అని దేవదూతలు పాట పాడారు. విశ్వాసం లేకుండా మీకు ఇష్టలుగా ఉండటం అసాధ్యం కదయ్యా. మిమ్మల్ని నమ్మి విశ్వసించినప్పుడు మీకు ఇష్టలుగా మారుతున్నాము. తద్వారా ఎంత సమాధానం, మా హృదయంలో నెమ్మది, దేవునితో మాకు సమాధానం. ఈ ఆశీర్వాదాలన్నీ ఈ వర్తమానం విన్న బిడ్డలకు దయచేయండి. తోడుగా ఉండండి, కృప చూపించండి అయ్యా. గాయపడ్డ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ పండగ వాతావరణాల్లో అందరి కన్నీళ్లు తొడవబడాలి, దీవించబడాలి. అట్టి కృప చూపండి, తోడుగా ఉండండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిచ్చే సమాధానం నిండుగా మీ అందరికీ ఉండునుగాక.
కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.